బషీర్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. అండ్ డిబేట్లోకి వెళ్ళిపోదాం. లెట్ మీ స్టార్ట్ విత్ బషీర్ గారు. బషీర్ గారి నుంచి నేను స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. బషీర్ గారు, ఇక్కడ అబ్జెక్షన్ ఏంటి అనేది వినిపించే మాట. అబ్జెక్షన్ ఉందా అంటే ఉంది, లేదు అంటే లేదు. బట్ ఇక్కడ వినిపించే మీ అబ్జెక్షన్ ఏంటి ప్రధానంగా? వాస్తవంగా ఒక వ్యక్తి అతని ఆటో మీద అతను నమ్మే ఒక మతానికి గురించి రాసుకున్నప్పుడు దానికి సంబంధించి ఏ వ్యక్తికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజ్యాంగం పరిధిలో లోబడి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా తనకు నచ్చిన మతాన్ని పాటించే స్వేచ్ఛను అధికారాన్ని ఇస్తున్నప్పుడు ఆ ఆటో డ్రైవర్ తనకు నచ్చినట్టుగా తను రాసుకుని ప్రచారం చేసుకుంటుంటే దాని మీద పోలీస్ కేసు పెట్టడం కానివ్వండి, లేదా ఆ పోలీస్ ఎస్ఐ ఫోన్ చేసి ఈ బెదిరించే ధోరణిలో మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఏ విధంగా అయితే ఈ ఆర్ఎస్ఎస్ విహెచ్పికి సంబంధించిన శక్తులు శ్రేణులు మనం చాలా సార్లు గమనించాం. క్రిస్టియన్స్ చర్చిలోకి కూడా వెళ్లి దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ముస్లింలకు సంబంధించిన మసీదుల ముందు ఉద్దేశపూర్వకంగా వెళ్ళి అక్కడ ఏదో ఒక వివాదాన్ని సృష్టించే ప్రయత్నాలు చేసినవి ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు ఆటో వెనుక రాసినందుకు, ఆ రాసిన దాని మీద ఆ ఎస్ఐ ఫోన్ చేసి తన్ని బెదిరించినందుకు కంప్లైంట్ చేసిన విహెచ్పికి సంబంధించిన శ్రేణులకు మీ ద్వారా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పమని మనకు మహాభారతంలో స్పష్టంగా చెప్పుకున్నప్పుడు మీరు కేవలం ఈ ఆటో మీద ఒక్క ఆటో అంశాన్ని తీసుకుని మీరు ఇంత తీవ్రంగా మీరు స్పందిస్తున్నారంటే, మీరు ఎన్నో సార్లు చర్చీలు క్రిస్టియన్ల మత ప్రచారాన్ని, అలానే ముస్లింల మసీదుల మీద దాడులు, ముస్లింలు నమాజ్ చదువుకుంటుంటే వారిని ఆటంకపరచడాలు చాలా సార్లు చేశారు. నాకేమనిపిస్తుందంటే ఇదే సనాతన ధర్మం. బట్ సారీ ఫర్ ద ఇంటరప్షన్ బషీర్ గారు. ముందు వెళ్ళినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఆ రెండు కొటేషన్స్ ఇచ్చారు. రెండు కొటేషన్స్ మీద మీ అభ్యంతరం ఉందా, లేకపోతే పర్టికులర్గా ఒక కొటేషన్ మీద అభ్యంతరం ఉందా? ఒక్కసారి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? దాని దేర్ ఆఫ్టర్ నేను మిగతా రియాక్షన్స్ తీసుకుంటాను. బషీర్ గారు, కొటేషన్స్ ఏంటో ఒకసారి మీరు చెప్పగలుగుతారా నాకు? ఎస్ ఫస్ట్ కొటేషన్ ఏమంటే, ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ, జై శ్రీరామ్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. దాని పక్కన ఉన్న ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ, జై శ్రీరామ్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఆ పక్కన ఇంకొక స్టేట్మెంట్, చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. లెట్ మీ రీటరేట్, చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. సో ప్రస్తుతం ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఈ రెండు విషయాల్లో కూడా ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. వాస్తవంగా హిందూ అనే శబ్దాన్ని ఇది మతానికి సంబంధించిన అది పేరు కాదు. మనం చూసేటట్టయితే హిందుస్థాన్ అన్నారు. స్వాతంత్రానికి పూర్వం హిందుస్థాన్. హిందుస్థాన్ అనేది ఎలా పుట్టింది ఏంటి అనేది అది వేరొక చర్చ. హిందుస్థాన్ లో ఉన్న ప్రతి ఒక్కడు హిందువే. ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కడు అమెరికనే. అలానే హిందుస్థాన్ లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా హిందువే. ఇది మతం పేరు కాదు. ఇది మతం పేరు అని కొంతమంది పని పాట లేని ఉన్మాదులు చేస్తున్న ఈ ప్రచారం ఇది కరెక్ట్ కాదు. మతం పేరు వచ్చేసేటప్పుడు ఇది సనాతన ధర్మం. హిందూ లేదా హిందుస్థాన్ అనేది ఒక ప్రాదేశిక భౌగోళిక ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళందరూ హిందువులు. ఆ హిందువులందరూ తమకు ఇష్టమైన మతాన్ని అనుసరిస్తారు. ఏ విధంగా అంటే సనాతన ధర్మాన్ని అయినా అనుసరిస్తారు, ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తారు, క్రిస్టియానిటీ, బౌద్ధం, ఇలా రకరకాల ధర్మాన్ని అనుసరిస్తారు. కాబట్టి అది హిందూ అనే హిందుస్థాన్ లో పుట్టినవాడు ప్రతివాడు హిందూ అనే దాంట్లో ఏ విధమైనటువంటి అర్థం లేదు. ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్, మతాన్ని మార్చుకోవడం అంటే తండ్రిని మార్చుకున్నట్టే అనేది ఈ మాట మీరు
షిరిడి సాయిబాబా గారికి సంబంధించిన గురు చరిత్రని కనుక చదివేటట్టయితే అందులో ఈ మాట షిరిడి సాయిబాబా గారే చెప్పారు. మతాన్ని మార్చుకోవడం అంటే తండ్రిని మార్చుకోవడం దాంతో సమానము, మతాన్ని మార్చుకోవద్దు, ఎవరి మతంలో వాళ్ళు ఉండండి అని చెప్పారు. అది రాసిన దాంట్లో ఏ విధమైనటువంటి తప్పు లేదు. కాకపోతే కొంతమంది పని పాట లేని ఉన్మాదులు ఉంటారు. ఈ ఉన్మాదులకి ఎప్పుడు డిస్ట్రక్టివ్ వర్కులు చేయడం, అలానే ఎప్పుడు వివాదాలు రేకెత్తించడం ఇదే పని చేస్తుంటారు. దీని వెనక ఒక కుట్ర ఉందేమో అని నాకు అనుమానం. రైట్, బషీర్ గారు కంటిన్యూ చేద్దాం. ప్యానెల్లో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనతో పాటు డాక్టర్ జి వెంకటేశ్వరరాజు, వేశ్వి నాయకులు, అలాగే బండారు రామ్మోహన్ అనలిస్ట్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకటేశ్వరరాజు గారు, వాళ్ళు అంటుంది ఏంటంటే హిందుస్థాన్ కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హిందువులే అనేది వారి 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 మాట. బట్ కొంతమంది పని కట్టుకుని కుట్ర చేస్తూ ఉన్నారు. ఎవరా పని కట్టుకుని కుట్ర చేస్తూ ఉంది, ఎవరికి ఉంది అవసరం? నేను బషీర్ గారిని నిజంగా అంటే అప్రిషియేషన్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే కరెక్ట్గా ఒప్పుకున్నారు. వారు ఏం ఒప్పుకున్నారు? ఎనీబడి బోర్న్ ఇన్ ద ఎర్త్ అయ్యే హిందూ, జై శ్రీరామ్. ఐఎమ్ సారీ, ఇక్కడ నాకు బహుశా హిందుస్థాన్ లో పుట్టిన వాళ్ళు హిందువులు అంటూ నేను చెప్తాను, దానికి కూడా చెప్తాను. ఎందుకంటే వారు అన్నదానికి మళ్ళీ నేనన్న ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కొటేషన్ కు తేడా ఏంది అనేటువంటిది కూడా నేను చెప్తాను. ప్లీజ్. ఒక విషయం, జై శ్రీరామ్ అన్నాడు, బ్రహ్మాండంగా ఉంది. రెండో విషయం ఏమన్నాడు? చేంజ్ యువర్ రిలీజియన్ ఈజ్ మతాన్ని మార్చినట్టు అని చెప్పాడు. ఏ మతస్థుడైనా ఎవరైనా సరే ఆ విధంగా మారితే ఎవరు కూడా ఒప్పుకోరు 100%. ఇప్పుడు వారు కూడా, బషీర్ గారు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే దాన్ని ఒప్పుకుంటున్నానని చెప్పారు కూడా. కాకపోతే ఎవరైతే దీని మీద ఇష్యూ చేస్తున్నారో వాళ్ళు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పారు ఒకటి. రెండో విషయం ఏంటంటే యాక్చువల్గా మనం ఇప్పుడు ఏదైతే మనకు యుగాలు ఉన్నాయి, 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాలలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఓకే, ఇప్పుడు సంబంధం అదే చెప్తున్నాను, నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ముస్లిం అనేటువంటి పదాన్ని బషీర్ గారిని అడుగుదాం. ముస్లిమిజం అంటే ఇస్లాం అనేటువంటిది ఎప్పుడు పుట్టింది? దానికి ఆరిజిన్ ఎప్పుడు, ఏ సంవత్సరం క్రితం వచ్చింది, ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది? క్రిస్టియానిటీ ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది? మనం ఒకసారి దానికన్నా ముందు ఉన్నది ఏంటి మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇది ఒకసారి పక్కకు పెడితే, హిందుత్వం అనేటువంటిది ఒక మతం కాదు. హిందుత్వం అనేటువంటిది ఒక జీవనధార, ఒక జీవన విధానం. అది సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ హస్ గివెన్ ద వర్డిక్ట్. బట్ లెట్ మీ టెల్ యు రాజ్ గారు, బషీర్ గారు మీ దగ్గరికి వస్తున్నాను. బషీర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు. బషీర్ గారు వస్తున్నాను మీ దగ్గరికి. అయితే మీరు అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. హిందుత్వ అనేది ఒక రాజకీయానికి సంబంధించిన రాజకీయ నినాదం హిందుత్వ. హిందూ అనేది ఒక ప్రాదేశిక ప్రాంతానికి సంబంధించిన, ప్రాదేశిక ప్రాంతాల్లో పుట్టిన ప్రతివాడు హిందువు. అది మతంతో సంబంధం లేదు. మతం అనేది సనాతన ధర్మం. మీరు ఈ క్లారిటీ ఉండాలి. మీకు ఆ క్లారిటీ వారు తిరిగి అటే వస్తున్నారు, మళ్ళీ అదే వస్తున్నారు, అదే చెప్పబోతున్నారు. బషీర్ గారు ఆగండి చెప్తాను. మీరు ఆగండి, నేను చెప్తున్నాను ఆగండి. మీరు కరెక్టే వచ్చారు, మీరు కరెక్ట్గా చెప్పారు. హిందుత్వం అనేటువంటిది సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ హస్ గివెన్ ద వర్డిక్ట్. మీరు తెలుసు.